ఉన్నట్టుండి ఆయన మరో బాంబు పేల్చారు. ఆ మధ్య ఉత్తమ్ సీఎం అన్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ పథకాల అమలు తీరునే తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ లో ఉండి బీజేపీని పొగిడారు. ఇప్పుడు హస్తం గూటికి చేరి ఎమ్మెల్యేగా ఉండి గులాబీ బాస్ కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తుతున్నారు. ఓ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కుండబద్దలు కొట్టేశారు. ఇంతకీ ఆ నేత మళ్లీ ఎందుకు టోన్ మార్చినట్లు? బొగ్గగారు యోగం దక్కడం లేదన్న ఫ్రస్ట్రేషన్ లోనే ఆయన ఇలా కామెంట్స్ చేస్తున్నారా? సొంత పార్టీ ప్రభుత్వంపై రాజగోపాల్ రెడ్డి సెటైర్లు. ప్రభుత్వ పథకాల నిబంధనలపై అసంతృప్తి రాగం. ప్రజలు కేసీఆర్ ను మెచ్చుకుంటున్నారంటూ ప్రశంసలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనేం మాట్లాడినా అతడి మాటలకు అర్థాలే వేరు అన్నట్లుగా ఉంటుంది సీన్. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ రాగం పాడుతున్నారు. పైగా సొంత ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే అని ప్రజలు అంటున్నారని మెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలకు పెట్టిన రూల్స్ పై ఓపెన్ గానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సదరు ఎమ్మెల్యే అసమ్మతి రాగం వెనుక ఆంతర్యం ఏంటన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మంత్రివర్గంలో చోటు కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న ఈ ఎమ్మెల్యే ఎంతకీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కాకపోవడంతో ఫ్రస్ట్రేషన్ లోనే అలా మాట్లాడి ఉంటారులే అని కాంగ్రెస్ నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు. సంచలన వ్యాఖ్యలు, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ పొలిటికల్ అట్రాక్షన్ గా నిలిచే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా అధికారిక కార్యక్రమంలో, అందులోనూ ప్రజల సమక్షంలో బహిరంగంగానే సొంత ప్రభుత్వంపై సున్నితంగా విమర్శలు చేశారు. సంక్షేమ పథకాలు ప్రారంభించిన నేపథ్యంలో తన నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం మసీదుగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క పథకానికి కూడా సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. అందుకే గ్రామాల్లో ప్రజలు తమ ప్రభుత్వాన్ని తిడుతున్నారని, కేసీఆర్ ప్రభుత్వమే బాగుండేది అంటున్నారని సంచలన కామెంట్స్ చేశారు. గ్రామ సభల్లో కూడా జనాలు అధికారులను నిలదీశారని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేయడం మరింత చర్చనీయాంశమవుతోంది. రైతు బంధును 15,000కు పెంచి ఇస్తామని కూడా కొంత డుమ్కీ కొట్టామంటూ మరో సెటైర్ వేశారు రాజగోపాల్ రెడ్డి. దానికి కారణం మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంటూ కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గురించి, వాటికి పెట్టిన రూల్స్ గురించి కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. రైతు కూలీలకు 12,000 ఇచ్చే స్కీమ్ రూల్స్ ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు అన్నారు రాజగోపాల్ రెడ్డి. చాలా మంది తమకు రుణమాఫీ కాలేదని, రైతు బంధు రాలేదని ప్రభుత్వాన్ని తిడుతున్నారని చెప్పారు. రుణమాఫీ చేసిన తర్వాత కూడా కేసీఆర్ పాలనే బాగుండే అని మెచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వ పథకాలపై సెటైర్లు వేయడం, కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారని చెప్పడం పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే అలా మాట్లాడారా, లేదంటే ఫ్లోలో మాట్లాడారో కానీ ప్రభుత్వ పథకాల పేర్లు కూడా అధికారులను అడిగి పలకడం, వివరాలు కూడా పదే పదే అడగడం, ప్రభుత్వం పెట్టిన నిబంధనలను వ్యతిరేకించడం ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఆ ఊసే ఎత్తకపోవడంతో ఫ్రస్ట్రేషన్ లో ఉండి అలా మాట్లాడుతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడవుతుందో, అయినా తనకు స్థానం దక్కుతుందో లేదోనన్న ఆందోళనలో ఉన్నారట ఆయన. అందుకే ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పరోక్షంగా మెచ్చుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో బెర్త్ కోసం ఎదురు చూస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో వాస్తు మార్పులు కూడా చేపట్టారట. వాస్తు దోషం వల్లే తనకు రాజకీయంగా కలిసి రావడం లేదని భావిస్తున్న ఆయన పండితుల సూచనలతో క్యాంపు ఆఫీసులోని కొంత భాగాన్ని కూల్చేసి తన జాతకం, వాస్తు ప్రకారం మళ్లీ నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఇలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడం, జరిగినా తనకు అవకాశం వస్తుందో లేదోనన్న ఆందోళనలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పాలనను మెచ్చుకుంటూ సొంత ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఆ మధ్య మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ అంటూ వ్యాఖ్యలు చేసి చర్చకు తెరలేపారు. అయితే మంత్రివర్గ విస్తరణ జరిగితే తనకు బెర్త్ దక్కకుండా ఉత్తమ్ అడ్డు రాకుండా ఉండాలనే వ్యూహంతోనే ఆయన అలా మాట్లాడారు అన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో బెర్త్ హామీతోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు ప్రచారం ఉంది. అయితే తొలి విడత మంత్రివర్గంలోనే రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి అవకాశం ఇచ్చారు. అన్నదమ్ములిద్దరినీ ఒకేసారి క్యాబినెట్ లోకి తీసుకుంటే విమర్శలు వస్తాయని రాజగోపాల్ ను వెయిటింగ్ లో పెట్టినట్లు చెబుతున్నారు. మలి విడత విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి తప్పకుండా అవకాశం ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడేమో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ ఉండడం, పార్టీలు మారిన రాజగోపాల్ రెడ్డికి పదవి ఎలా ఇస్తారని, ఒకే ఇంట్లో ఇద్దరికి ఎలా అవకాశం కల్పిస్తారన్న ప్రశ్నలు తలెత్తడంతో రాజగోపాల్ రెడ్డి టోన్ మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసేలా మాట్లాడుతున్నారన్న చర్చ జరుగుతోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో రాజగోపాల్ రెడ్డి రాగం ఇంకా ఎన్ని రకాలుగా వినిపించబోతుందో.